ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం యొక్క ఉగాది 2025 సంవత్సరానికి గాను మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా గత సంవత్సరంలో మీకు క్రోధినామ సంవత్సరంలో కోపతాపాలు తెచ్చిపెట్టాయి. భార్య మీద అకారణంగా భర్తలు, భర్త మీద అకారణంగా భార్యలు, తల్లిదండ్రులు, పిల్లలు, ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు మంచిగా ఆస్పిషియస్గా లేదు లాస్ట్ ఇయర్. మరి యొక్క నూతన సంవత్సరం అంతా కూడా విశ్వావసునామ సంవత్సరం అంటే మీ అందరికీ కూడా సంపదలను కలిగించే సంవత్సరంగా చెప్పబడింది. కానీ ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా పాపం మీరు పరీక్షలు బాగా రాసినప్పటికీ కూడా క్రోధనామ సంవత్సరంలో ఫెయిల్ అయిపోయారు మీరు అంతా కూడా. ఎందుకంటే మీరు బాగా కరెక్ట్ చేసినా, బాగా రాసినా మీకు ఇవాల్యుయేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కేర్లెస్గా దిద్దేటటువంటి వాళ్ళే మీ పేపర్లకు వస్తారు అంతే. దానివల్ల లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల మీరందరూ ఫెయిల్ అయిపోయారు. అష్టమ శని గ్రహ ప్రభావం వలన శని ఉన్నాడు అక్కడ. దానివల్ల రెండవసారి ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా. ఒకసారికి మీకు ఫలితం రాదు, అలా అని ఒకసారికి రాలేదని చెప్పి మీరు వదిలేసుకోకూడదు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అలా ప్రయత్నించడం వల్ల రెండోసారికి మీకు విజయ పరంపర వచ్చింది. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా గురుగ్రహ ప్రభావం అనేటటువంటిది కాస్త డౌన్లోకి వెళ్ళినప్పటికీ కూడా గ్రహస్థితి ఈ అష్టమ శని గ్రహం వెళ్ళిపోయి భాగ్యస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత. అలాగే ఈ యొక్క శని మనకి అష్టమ స్థితిగత అవుతున్నాడు. కాబట్టి మీ సమస్యలే మీకు ఎక్కువ ఉన్నాయంటే మీరేం చేస్తారు, పక్కింటోళ్ళు, మా ఫ్రెండ్స్ సమస్యలు అండి, ఇవ్వండి అయ్యండి అని లేనిపోని కష్టాలన్నీ కూడా మీరు తెచ్చుకొని, ఏమండి మా ఫ్రెండ్స్ అండి మాకు సెక్యూరిటీ అడిగారండి అని బ్యాంకుల్లో మీరు పెట్టేసి సెక్యూరిటీలు, వాడేమో బ్యాంక్ మేనేజర్ మీకు ఇంకో గవర్నమెంట్ ఆఫీసర్ పెడితేనే తప్ప మీకు శాంక్షన్ చేయడం లేదు. పోనీ మీరు ముసలోళ్ళు కదా అని ఆయనదో పెడితే మీరు మీ పిల్లల మీద అత్యుత్సాహం, అతి ప్రేమ, పనికిమాల ప్రేమలు ఇవన్నీ కూడా. అటువంటి ప్రేమల వలన మీరంతా కూడా మీ పిల్లలకి చూపించి పాపం ముసలి వాళ్ళని మీకు పెన్షన్ ఇస్తే మీరు మీ పిల్లలకి ఇచ్చేస్తారు. వాళ్ళని పాపం రన్నింగ్ క్యాపిటల్లో కలిపేసుకొని మీరు హాస్పిటలైజ్ అయినప్పుడు మీకు మందులు ఇవ్వలేకపోతారు. కాబట్టి ఈ యొక్క అష్టమ గ్రహం శని వెళ్ళిపోయి రాహువుకి వచ్చేసాడు. కాబట్టి మనశ్శాంతి మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలండి, అనవసరమైనటువంటి విషయాల మీద మీరు శ్రద్ధ పెట్టకండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా పరిస్థితులు బాగుపడతాయి. చక్కటి ఆదాయాలు మీకు పెరుగుతాయి. కర్కాటక రాశి వారంతా కూడా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, జర్నలిస్ట్, ఈ కెమెరామెన్లు, టెక్నికల్ ఫీల్డ్ అంతా కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మనకి ఒక్కరోజు ముందుగా మీకు 29 మార్చి 2025 సంవత్సరంలో షష్టగ్రహ కూటమి వచ్చేసింది. బుధ, శుక్ర, రాహు, రవి, శని గ్రహాలన్నీ కూడా మీనరాశిలోకి వచ్చేసినాయి. కేతు గ్రహము మీకు కన్యారాశిలోకి వచ్చేసింది. ఈ విధమైనటువంటి గ్రహ సంపత్తి సందర్భంగా మీకు గురుగ్రహం కూడా మొన్నటి వరకు లాభంలో ఉన్నాడు పాపం. అటువంటి గురుగ్రహం మీకు ఇప్పుడు వ్యయస్థితికి వచ్చేసాడు. కాబట్టి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టకుండా ఎలా ఊరుకుంటుందో గ్రహం పెట్టేస్తుంది అంతే. మీకు గురులో 12 ఉన్నప్పుడు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో జైలుకి పంపించేస్తుంది. ఏమండి మా ఫ్రెండ్స్ అండి పెళ్లి చేసుకుంటున్నారండి అని వేరే వాళ్ళ అమ్మాయిల్ని మీరంతా కూడా ఎలిప్మెంట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులు పెడతారా పెట్టరా? ఏమండి మా ఫ్రెండ్ అండి మీరు లోన్ ఇచ్చేసేయండి మేము కట్టేస్తామని వాగ్దానాలు ఇచ్చేసారు. మీరు ఫాల్స్ ప్రెస్టేజ్, ఫాల్స్ ప్రామిసెస్ చేసేసారు. అటువంటి వాళ్ళు మీ ఫ్రెండ్ కట్టకపోతే బ్యాంకులు ఊరుకుంటాయా? కాబట్టి సుప్రీంకోర్టు సైటేషన్ ఉంది. అయ్యా బాబు మీరు ఇంతకు ముందులాగొద్దు, సుప్రీంకోర్టు సైటేషన్ ప్రకారం ఎవరైతే మీ ఫ్రెండ్లకి మీరు ఆలోచించి పెట్టుకోండి సెక్యూరిటీలో, వాడి కనుక పట్టకపోతే మిమ్మల్ని అందరినీ కూడా మీ చేత కట్టించేస్తామని సుప్రీంకోర్టు చెప్పినా సరే మనం పెద్ద మనగాళ్ళలాగా ఆబ్లిగేషన్ మొహమాటాలతో మనం పెట్టేస్తే సుప్రీంకోర్టులు ఊరుకుంటాయా? కాబట్టి కర్కాటక రాశి వారు అంతా కూడా ఈ సంవత్సరం జైలుకి వెళ్ళిపోతారు. అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు.
ఈ యొక్క అంటే ఈ యొక్క కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి కోటాను కోట్ల మందికి చెప్పబడేటటువంటి ఈ రాశిఫలాలు కాబట్టి ఎండాకాలం ఎండలు వస్తాయంటామండి, ఎండలే వస్తాయా? 4-5 రోజులు వర్షాలు రావా? చలి రాదా? అదేవిధంగా కోటాను కోట్ల మంది కొంత పర్సెంట్ వారికి ఎగ్జంప్షన్ ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా వృత్తికి ప్రాధాన్యత ఇస్తారు. చేపల రొయ్యలు చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు బాగుపడిపోతారు. ఏమండి, రోడ్డు మీద ఈ యొక్క స్క్రాప్ ఐరన్ అది ఏరుకునేటటువంటి వాడు 4 అంతస్తుల బిల్డింగ్ కడతాడు వాడు. కాబట్టి ఇటువంటి వ్యాపారాలను సెలెక్ట్ చేసుకోండి. బార్ అండ్ రెస్టారెంట్స్ మీరు నడుపుతారంటే ఇస్తాడా? ఈ సీఎంలు ఇస్తారా, మినిస్టర్లు ఇస్తారా? రాజకీయ నాయకులకి ఇస్తారు. వాళ్ళంతా కూడా బాగుపడిపోతున్నారు. కాబట్టి లిక్విడ్స్ వ్యాపారం పెట్టండి, మీరంతా కూడా బాగుపడతారు. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి గురుబలం పోయింది. ఉన్నప్పుడు మీ నాన్నలు ఫీజులు కట్టారు, చదవలేదు. మీ అమ్మలు ఫీజులు కట్టారు, చదవలేదు. తల్లిదండ్రులు ఫీజు కట్టకపోతే మాస్టర్లు మిమ్మల్ని కాలేజీలో స్కూళ్ళలో రాణిస్తారు. మా మాస్టర్ బంగారం అండి, మా మాస్టర్ మంచివారండి అంటే ఫీజులు కట్టకుండా మీ అమ్మ మీ నాన్న కట్టకుండా మిమ్మల్ని రాణిస్తారా? రానివ్వరు. కొన్ని మాస్టర్లు చెప్పిందన్నా చదువుతారా? చదవరు. ఈ విధంగా తర్వాత బాధపడితే ప్రయోజనం ఏముంటుంది నాయన? కాబట్టి కర్కాటక రాశి వారందరికీ కూడా ఇది కస్ప పీరియడ్ నాయన, కస్ప పీరియడ్. జాగ్రత్తగా రాసుకోండి. నీట్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంతా కూడా ఈ యొక్క నెలల్లోనే, ఏప్రిల్ మే నెలల్లోనే ఉంటాయి. మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రుల కోరికలు తీర్చండి. లవర్స్ గివర్స్ పక్కన పడేసేయండి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా శుక్రుడు రాహుతో కలిశాడు. కాబట్టి ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక శుభదినాన్న ఆ అమ్మాయి చెప్పేస్తుంది, మా నాన్న వేరే సంబంధం చూశాడు, నేను పెళ్లి చేసేసుకుంటున్నాను అని చెప్పొద్ది. మీ గుండె ఆగిపోద్ది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది, మీకు బాటలే మిగులుద్ది. కాబట్టి ఇటువంటి వాటి అన్నింటికి కూడా ఆస్కారం ఇవ్వకండి. పరిహారాలు, ఈ శుక్రుడిని కంట్రోల్ చేయాలి. మీరు శుక్ర జపం చేయండి, శుక్ర జపాలు చేయండి, శుక్ర స్తోత్రాలు చదువుకోండి. శుక్రుడికి కిలోంపావు ఈ యొక్క బొబ్బర్లని దానం చేయండి. అలాగే శుక్రుడికి చక్కగా మీరంతా కూడా నవగ్రహాల చుట్టూ తిరగండి. ఏమండి బాబు, నైవేద్యాలు మేము ఇవి పెట్టాలా, పాయసాన్నాలు పెట్టాలా, 9 రకాల నైవేద్యాలు పెట్టాలా అనేటటువంటి తెలుగు భక్తుల చాదస్తం పక్కన పడేసేయండి. నార్త్ ఇండియా దైవ భూమి అది. వాళ్ళు శనగపప్పు పెడతారండి, ఎంత పంచదార పెడతారు, ఇంత బెల్లం పెడతారు. వాళ్ళు పంతులు చెప్పినా సరే, నువ్వే చెప్పేదేంటి అని చెప్పేసి చక్కగా నువ్వుల నూనె శనీశ్వరుడి మీద వేస్తారు. ఓం నమ శివాయ అంటూ కలశంలో చెంబులో నీళ్ళు వేస్తారు. అలాగని పంతులకి మళ్ళీ పాద నమస్కారాలు చేస్తారు. దే విల్ డూ వాట్ దే లైక్. ఈ విధంగా నార్త్ ఇండియన్ కల్చర్ని అలవాటు చేసుకోండి. 9 రకాల నైవేద్యాలు, 9 రకాల చీరలు, 9 రకాల బట్టలు, 9 రకాల పువ్వులు. ఎవరెవరో లలితా సహస్రం బ్యాచీల్లో ఉంటారు. వచ్చిన వాళ్ళు ఈ యొక్క జపాలు చేసుకొని పండరా, పారాయణ చేసుకొని పండరా అంటే అది చేయకుండా ఉచిత సలహాలు ఇస్తారు వీళ్ళంతా కూడా, మిగతా వాళ్ళని కూడా చెడగొట్టడానికి. చీరలు వస్తాయి కదా, జాకెట్లు వస్తాయి కదా వాళ్ళకు కూడా. సో ఇటువంటి నాన్సెన్స్ నాపేసి మీరంతా కూడా చక్కగా దైవ తత్వాన్ని, జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారో, జగద్గురు అయినటువంటి రామానుజాచార్యులు వారు ఏం చెప్పారో, ఋషులు చెప్పినటువంటి రావి చెట్టు చుట్టూ తిరగండి. మీరు ప్రదక్షిణ చేస్తున్నారండి, అందరూ పంతులంతా యూట్యూబ్లో చెప్తున్నారు ప్రదక్షిణలు చేసేయండి. నీళ్ళు ఎవరేస్తారు చెట్లకి? ఇంటికి వచ్చిన వాళ్ళకి టీలు ఇస్తేనే కదా మీకు గౌరవం ఇచ్చేది. కాబట్టి ఈ చెట్లకి నీళ్ళు పోయండి అంటే ఒక స్పూన్ నీళ్ళు పోతున్నారు, లేదా చిన్న రావి చెంబుతో చిన్న నీళ్ళు పోస్తున్నారు. అలా కాకుండా ఒక బకెట్ నీళ్ళు పోయండి సిగ్గుపడకుండా. అవి దేవతా వృక్షాలు. చక్కగా స్పాంజ్ ఏ విధంగా అయితే మురికి నీళ్ళని కూడా గుంజేస్తుందో మీ యొక్క అవలక్షణాలన్నింటినీ కూడా ఈ నైరేడు, మారేడు, జువ్వి, జమ్మి, రావి, మేడి ఇలాంటి వృక్షాలన్నీ లాగేస్తాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.